ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రాఖీ పూర్ణిమ గురువారమా శుక్రవారమా? కొంతమంది పూర్ణిమ గురువారం అంటున్నారు, కొంతమంది పూర్ణమి శుక్రవారం అంటున్నారు. గురువారం రాఖీ కట్టాలా, శుక్రవారం రాఖీ కట్టాలా? అదేవిధంగా స్త్రీలకు నెలసరి సమస్య ఉన్నట్లయితే సోదరులకు రాఖీ కట్టవచ్చా? ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీ పూర్ణిమ జరుపుకోవచ్చా? అంటే ఎవరికైనా రాఖీ కట్టవచ్చా? ఈ రాఖీ పూర్ణిమ రోజు గ్రహణం ఉందంటున్నారు, నిజమేనా? అదేవిధంగా ఈ 3వ శ్రావణ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు 4వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అనేటువంటి ప్రశ్నలు అడిగారు. ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనము స్పష్టమైన సమాధానాలని తెలుసుకుందాం. ముందుగా పౌర్ణమి ఎప్పుడు? ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 28వ తారీఖు పౌర్ణమి, అంటే 3వ శ్రావణ శుక్రవారం రోజే మనము రాఖీ పూర్ణిమను జరుపుకోవాలని పంచాంగకర్తలు నిర్ణయించి ఉన్నారు. పీఠాధిపతులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా 28వ తారీఖు శ్రావణ శుక్రవారం, 3వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకోవాలి. కొంతమంది గురువారం కూడా పౌర్ణమి తిథి ఉంది కదా, గురువారం రోజు రాఖీ పూర్ణిమ జరుపుకోవచ్చా, రాఖీ కట్టవచ్చా అని అడుగుతున్నారు. అలా కుదరదండి. శుక్రవారం రోజే రాఖీ పూర్ణిమ జరుపుకోవాలి, ఆ రోజే రాఖీ కట్టాలి. ఇక 28వ తారీఖు 3వ శుక్రవారం పౌర్ణమి రోజు గ్రహణం ఉంది అని చెప్తున్నారు, నిజమేనా? మన భారతదేశంలో మనకు ఎటువంటి గ్రహణము కూడా లేదు. ఇదంతా కూడా యూట్యూబ్లో కొంతమంది చెత్తగా ప్రచారం చేస్తున్నారండి. గ్రహణం మనకు లేదు లేదు లేదు. ఈ యూట్యూబ్లో కొన్ని పిచ్చి ఛానల్స్ ఉన్నాయి. కంటికి వ్యక్తి కనిపించరు. కొంతమంది స్త్రీలు వెనక చెప్తూ ఉంటారు, ఆ పేర్లు ఇలా పైకి వెళుతూ ఉంటాయి. వాళ్ళు ఒక శాస్త్రం చదివారా అంటే శాస్త్రం చదవలేదు, ఒక పురాణం చదివారా అంటే ఒక పురాణం చదవలేదు. ఏదో వాళ్ళ నోటికి వచ్చింది వ్యూస్ కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. దాన్ని నమ్మేసి చాలామంది తికమక పడిపోతూ ఉన్నారండి. మనకు ఎటువంటి చంద్రగ్రహణము కూడా లేదు పౌర్ణమి రోజు. కాబట్టి నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరూ రాఖీ పూర్ణిమను సంతోషంగా జరుపుకోవచ్చు, రాఖీ కట్టవచ్చు. స్త్రీలకు నెలసరి సమస్య ఉంటే రాఖీ కట్టవచ్చా అంటే కట్టకూడదు. 5వ రోజు స్నానం ముగిసి ఉంటే అప్పుడు మాత్రమే స్త్రీలు సోదరులకు రాఖీ కట్టవచ్చు. కొంతమంది స్త్రీలు గురువు గారు 3వ రోజు స్నానం చేసుకొని రాఖీ కట్టవచ్చా, 4వ రోజు స్నానం చేసుకొని రాఖీ కట్టవచ్చా అని అడుగుతున్నారు. 5వ రోజు స్నానం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి. రాఖీ ఒక అన్నదమ్ములకు మాత్రమే కాదండి, తల్లి కొడుకుకు రాఖీ కట్టవచ్చు. కొడుకు వృద్ధిలోకి రావాలని, కొడుకు దీర్ఘాయుష్వంతుడు కావాలని చక్కగా భగవంతుడి దగ్గర రాఖీని పెట్టి పూజ చేసి, కొడుకుకు బొట్టు పెట్టి, చేతికి రాఖీ కట్టి ఏదైనా తీపి లడ్డు తినిపించవచ్చు, స్వీట్ ఏదైనా తినిపించవచ్చు. కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చు, చెల్లెలు అన్నకు రాఖీ కట్టవచ్చు, అక్క తమ్ముడికి రాఖీ కట్టవచ్చు, భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చు. మీరు విన్నది నిజమే, భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చు. కొంతమంది ఈ రాఖీ పండుగను ఎలా ప్రచారం చేసేసారంటే చెల్లెలు వరుస అయిన వాళ్ళు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి అనే విధంగా చేసేసారు. కానీ అది తప్పండి. మహాభారతంలో ధర్మరాజు గారికి పురోహితులు రాఖీ కట్టేటువంటి వాళ్ళు. దేవేంద్రుడికి తన భార్య శచీదేవి రాఖీ కట్టింది. బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడికి తన భార్య శచీదేవి రాఖీ కట్టింది. దీని గురించి రాబోయే వీడియోలో నేను మీకు ఆ కథనంతా కూడా వివరిస్తాను. కాబట్టి రాఖీ ఎవరికైనా కట్టవచ్చు. మాకు అక్క చెల్లెలు తల్లి ఎవ్వరూ లేరు గురువు గారు, మాకు రాఖీ కట్టేవాళ్ళు ఎవరూ లేదంటే ఒక రాఖీ కొనుక్కొని మీరే దేవాలయానికి వెళ్ళండి. ఆ దేవాలయంలో గోత్రనామాలతో పూజ జరిపించండి. ఆ పురోహితుడికి ఆ రాఖీని ఇచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ పురోహితుడిని మీ చేతికి కట్టమనండి, రక్షాబంధనం. వాళ్ళు రాఖీ కట్టిన తర్వాత వారికి తాంబూలంలో ఏదైనా దక్షిణ ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీ కట్టవచ్చా అంటే ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీ కట్టవచ్చండి.
రాఖీ కట్టడంలో తప్పేమీ లేదు. ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్రతాలు యజ్ఞయాగాలు చేయకూడదు, కానీ రాఖీ కట్టేదైతే కట్టవచ్చు. ముఖ్యంగా జన్మ శౌచము మృతా శౌచము ఉన్నటువంటి వాళ్ళు, నెలసరి సమస్య ఉన్నటువంటి వాళ్ళు రాఖీ కట్టకూడదు. 5వ రోజు స్నానం ముగిసి ఉంటే మాత్రం రాఖీ నిరభ్యంతరంగా కట్టవచ్చు. మరికొంతమంది స్త్రీమూర్తులు అడిగారు, గురువుగారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మేము మొదటి వారం జరుపుకోలేదు, 2వ వారం జరుపుకోలేదు, 3వ వారం జరుపుకోవడానికి కూడా మాకు కుదరడం లేదు, ఏవో కొన్ని అనివార్య కారణముల చేత 3వ వారం కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోలేకపోతున్నాం. 4వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా జరుపుకోవచ్చండి. వరలక్ష్మీదేవిని పూజించడానికి ఈ శ్రావణ మాసం ఎంతో శ్రేష్టమైనటువంటి మాసం కాబట్టి 4వ శ్రావణ శుక్రవారం రోజు చక్కగా వరలక్ష్మి వ్రతం జరుపుకోండి. అమ్మా, నువ్వంటే మాకు ఇష్టం, నీ పూజ చేయాలని మాకు ఆశగా ఉంది, కోరికగా ఉంది, కానీ కొన్ని అనివార్య కారణముల చేత 1వ శ్రావణ శుక్రవారం, 2వ శ్రావణ శుక్రవారం, 3వ శ్రావణ శుక్రవారం నీ వ్రతం చేసుకోలేకపోయాం తల్లి, ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి తల్లి, నీ పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం మాకు మా కుటుంబ సభ్యులకు ఉండాలి. ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మేము వర్ధిల్లేలాగా దీవించు తల్లి అని చెప్పి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. 4వ శ్రావణ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేయడానికి కుదిరినటువంటి వాళ్ళు 5వ వారం చేసుకోవచ్చా అంటే అలా కుదరదండి. ఆ రోజు మనకు అమావాస్య తిథి ప్రారంభమైపోతుంది కాబట్టి ఈ 4 వారాల లోపలే మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. కాబట్టి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.